అదేముందో చూస్తాం బయటికి ఎవరు తెలియకుండా ఎట్లా ఎత్తుకుపోతారు మీరు చూడండి ఏం పద్ధతి అది ఉండి కూడా మీరే చేసినారేమో మీరే చేసింటారు మీ ద్వారా అంటే వినోద్ చెప్పినారే ఆలయ ఆస్తులను పరిరక్షించాల్సిన ఈవోని ఆలయం నుంచి విలువైన వస్తువులు పట్టుకెళ్తూ భక్తులకు చిక్కారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయ ఈవో మురళీకృష్ణ విలువైన వస్తువులను ఆటోలో తరలిస్తుండగా గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన వెండి వస్తువులు, చీరలు, ఇతర విలువైన వస్తువులను ఎక్కడికి తరలిస్తున్నారంటూ భక్తులు నిలదీయగా బ్యాంకు లాకర్లో పెట్టేందుకు తీసుకెళ్తున్నా అని బుకాయించారు. ఆదివారం ఎక్కడన్నా బ్యాంకులు ఉంటాయా అని ప్రశ్నించగా నీళ్లు నమిలారు ఈవో. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి దర్శనానికి వచ్చినట్లుగా ఆలయానికి వచ్చిన ఈవో మురళీకృష్ణ దర్శనం అనంతరం ఈ పని చేశారని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇలా చేశారని భక్తులు ఆరోపిస్తున్నారు. గతంలో అమ్మవారి హుండీ చోరీ వెనుక కూడా మురళీకృష్ణ హస్తం ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన 5 కేజీల వెండి, చీరలు, ఇతర వస్తువులను ఈవో మురళీకృష్ణ ఆటోలో తీసుకెళ్తున్నట్లు భక్తులు గుర్తించారు. ఆయన్ని అడ్డుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఈవో కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆటోలో ఉన్న వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మరి గ్రామస్తులకు తెలియకుండా ఇది ఎట్లా ఇవన్నీ ఎట్లా ఎత్తుకొని పోతున్నారు మీరు? అంత ముందు లాగా లేరుదా? ఎవరు తెలియకుండా ఎట్లా ఎత్తుకుపోతారు మీరు? చూడండి ఏం పద్ధతి అది ఉండి కూడా మీరే చేసినారేమో మీరే చేసింటారు మీ ద్వారా అంటే వినోద్ చెప్పినారే గవర్నమెంట్ ఎంప్లాయ్ మీరు ఇట్లా ఇట్లా గంగమ్మ సొమ్ము తినేదానికి రోందాన్ని ఉండాలి, బుద్ధి ఉండాలా. ఎవరు ముట్టుకోద్దండి, ఆడే ఉండండి. ఒక్క నిమిషం సిఐ నెంబర్ ఉందా? ఎవరికి తెలియకుండా కాడుతూ 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 కూడా చూడలేదు. ఈ ఈవో మాకొద్దు, ఆయన్ని వెంటనే సస్పెండ్ చేయాలంటూ భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఎర్రదొడ్డి అమ్మవారి దగ్గర ఈవో గారు ఈరోజు ఆదివారం అనేది కూడా తెలియకుండా బ్యాంకుకు లాకర్లు తీసుకుపోతానంటాడు. ఆదివారం బ్యాంకులు ఉంటాయా? ప్రజలు ఎంత తిక్కోలం అయిపోయినామో, ఎంత తిక్కోలం చేస్తాడంటే ఈ ఈవో గారు రానిచ్చి అమ్మవారి దగ్గర ఉండి కూడా 100కి 100 పాళ్ళు ఆయన తప్ప వేరే వాళ్ళు ఎవరు చేసిండ్రు. ఆయన పాత్ర ఖచ్చితంగా ఉంది. ఈయన పుట్టుకతోనే ఈ దొంగతనాలు చేసేది ఇవన్నీ బాగా అలవాటు ఉంటా. కదిరి అంతా అయిపోయి ఇక్కడ వచ్చినాడంటున్నారు. మాకు ఈవో గారిని వెంటనే సస్పెండ్ చేయాలని మీ పత్రికా మూలకంగా కోరుకుంటున్నాను.